ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు మండల నాయకులు సత్రపల్లి సాంబశివరావు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 11 గంటలకు మణుగురు మండలం సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అసంఘటిత కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలన్నారు. కార్మిక చట్టాల రద్దు వల్ల కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు లాభాలు సమకూర్చడం కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక సంక్షేమంపై కార్మిక హక్కులపై దాడి చేస్తుందని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ జరుగుతుందని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులు కర్షకుల హక్కులపై చేస్తున్న దాడి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తుందన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న అసంఘటిత కార్మిక రంగానికి తగిన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నా పేరు సాంబశివరావు, మణుగూరు సిఐటియు నాయకుడిని. ఏదైతే మణుగూరు పరిసర ప్రాంతాలలో ఉన్న బీటీపీఎస్, సింగరేణి, కాంట్రాక్ట్ కార్మికులు, అదేవిధంగా పర్మనెంట్ కార్మికులు, వేలాది మంది కార్మికులు ఈ మణుగూరు ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ, అమాలి, ఏవోలు, ఈవోలు, అదేవిధంగా ఆశా వర్కర్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆల్ యూనియన్ అసంఘటిత కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తారీఖు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్స్ ప్రతి కార్మికుడికి ప్రభుత్వంగా వాళ్ళని గుర్తించాలనేది, 26,000 రూపాయలు కనీస వేతన చట్టం అమలు చేయాలని చెప్పి, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి, ప్రతి కార్మికుడికి బ్యాంకు ద్వారాగా డబ్బులు ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మిక వాడలలో మహిళలకు రక్షణ భద్రత కల్పించాలని ప్రధాన డిమాండ్స్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు జీతాలు పడాలని చెప్పి దేశవ్యాప్తంగా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్ద పెద్ద కారిడార్లలో పనిచేసే కార్మికుల పక్షాన ఈరోజు బీజేపీ చట్టం 4 కోళ్లు చేసింది రాష్ట్రం దేశవ్యాప్తంగా. గతంలో సుమారు 56 చట్టాలు ఉండేది, ఇప్పుడు 4 చట్టాలను చేసింది. చట్టాలను వ్యతిరేకంగా ఈరోజు రేపు దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని దేశవ్యాప్తంగా ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి మణుగూరులో బీటీపీఎస్ ఈ కార్మికులు కూడా తక్షణం ఎక్కువ మంది ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం.